ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తుఫానుపై కీలక అప్డేట్ అందించింది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడినటువంటి తీవ్ర వాయుగుండం ఈ తుఫానుకు మోందాగా నామకరణం చేశారు. గడిచినటువంటి 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదిలి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 640 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 740 కిలోమీటర్లు, కాకినాడకు 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం అయితే ఉంటుంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 9 ఎస్డీఆర్ఎఫ్ అలాగే 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఈ వాతావరణ శాఖ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అందిస్తా ఉంది. ఈ సమాచారాన్ని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ స్వయంగా ఆయన ప్రకటించడం జరిగింది.